ఇదే నిదర్శనం. ఇప్పుడు వినిపించిందే నిదర్శనం. ఓం జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిన్యై నమః. 848 ప్రధాన నామం. ఓం జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిన్యై నమః. ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందోనని అనుకుంటావు, కానీ భ్రాంతి మమతలు పోవు. జరా ముసలితనము 84 లక్షల సార్లు పుట్టి పెరిగినావు. ఈ శరీరాన్ని ముసలితనమనే రాక్షసుడు కబలించినాడు. వ్యాధులకు లోనై కుమిలి నశించి రక్తహీనమై కండరాలు కరిగి ఎముకలు వంగి ఉన్న నిస్సహాయ స్థితిలో ఆమె విశ్రాంతిదాయిని పరమశాంతిని, ఆత్మసుఖాన్ని, ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది. జన్మ తరించుకునేటటువంటి మార్గాన్ని నీకు అందజేసి భ్రాంతి మమతలు తీసివేసి గురు రూపకంగా శాంతి సముద్రాన్ని కలిగిస్తుంది. ఒక సద్గురువు చెంతకు చేర్చి ఒక బోధ ద్వారా, ఒక వాక్కు ద్వారా, ఒక అభయం ద్వారా, ఒక ఆశీర్వచనం ద్వారా ఈ జననం, వృద్ధాప్యం, మరణం వీటి నుండి నీకు విశ్రాంతిని కలిగిస్తుంది. విజ్ఞానం లేని మానవునికి ఎప్పుడూ వేసవికాలమే. దిగులు వచ్చింది తపిస్తున్నావు, శోకం వచ్చింది తపిస్తున్నావు. ఈ విధంగా అజ్ఞాని ఏదో విధంగా తపిస్తూనే ఉన్నాడు. పెరిగి వాళ్ళు అసలు మరణానికి ముందే అనేక సార్లు మరణిస్తూ ఉంటారు. అందుకే సాహసం, ధైర్యం ఉండాలి సాధకులకి, పిరికితనం ఉండకూడదు. ఈ జీవన్ముక్త సద్గురువు అంటే శీతల ఆహ్లాద చంద్రిక, ఆహ్లాద వాయువు, పరమేశ్వరి విశ్వమునకు ఆహ్లాదమైనటువంటి సునీతిని అందజేస్తుంది. అనేక జన్మలయ్యి ఈ మానవ జన్మ వచ్చింది. జరాతప్త అంటే నిత్యము ఉడికించబడుతున్నాడు. నిత్యం మౌఢ్యం, నిత్య తపన. ఈ విధమైన జనులకు ఈ బోధ, ఈ లలిత, ఈ సిద్ధగురువు, ఈ ముక్తి మార్గం పరమ శాంతిని ప్రసాదిస్తారు. అరగంట క్రితం కూడా చెప్పుకున్నాను దీని గురించి. ఎంత గొప్ప సాధనలు, ఎంత ముక్తి సాధనలు ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నారంటే ఎన్ని జన్మల తర్వాత ఈ మానవ జన్మ వచ్చిందిరా నాయన. సాధన చేస్తేనే మళ్ళీ మళ్ళీ ఇంకొక రకాల జన్మలు, ఈ బాధలు పడే జన్మలు లేకుండా తరిస్తావు అని ఎంత చెప్పినా సాధనలు ఎదురుగా కనిపిస్తున్నా చేయలేకపోతున్నారే. అదే మాయ, అదే పాపకర్మల ఫలితం. వాటి నుంచి బయటపడవచ్చు, మార్గం ఉంది. సాధనలో పాల్గొనండి. మనసు నిలిచిన లేకపోయినా, సాధన అర్థం కాకపోయినా కొన్ని రోజులు ఆ టైం అలా గడపండి అంతే. సాధనా సమయం, లైవ్ సమయం తప్పకుండా ఆ అమ్మవారు గమనిస్తారు కాబట్టి క్షమిస్తారు. దయదలిసి ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో, ఆనందాన్ని ఇచ్చే మార్గంలోకి, దారిలోకి తెస్తారు. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది నమ్మిన వాళ్ళకి. ఓం శ్రీ లలితాదేవి నమః. ఓం శ్రీ మాత్రే నమః. 850. ఓం సర్వోపనిషదుష్టాయ నమః. అన్ని ఉపనిషత్తుల్లో నేనే ఉదహరించబడినాను రా నాయన. ఈ గురుబోధ, ఈ ముక్తి మార్గం, ఈ సద్గురువు ఈ లలిత మోక్ష సుఖాన్ని ఇస్తారు. గురు శిష్యులు ఎక్కడైతే ఈ ముక్తి మార్గం చర్చిస్తూ ఉంటారో అక్కడ నివసించే ఈ పరమేశ్వరి అన్ని ఉపనిషత్తుల్లో ఉద్ఘుష్ట అంటే ఉదహరించబడినది. ఆ మహాశక్తిని గురించి చెప్పే ఉపనిషత్తులు 33 ఉన్నాయి. కేనోపనిషత్తులో ఉమా హైమావతిగా వస్తుంది. లలిత వేరు, ఆత్మవిద్య వేరు, ముక్త పురుషుడు వేరు అని ఎప్పటికీ భావించకు. ఈ 3 ఒకటే. అంటే ఆత్మవిద్య చేస్తూ ఉంటే అమ్మవారికి దగ్గర ఉంటూ ఉన్నట్టే. కాబట్టి ముక్తి పొందిన వాళ్ళు, అమ్మవారు ఇప్పుడు ఆ ముక్తి కోసం సాధన చేస్తున్న వాళ్ళు కూడా ముగ్గురు ఒకటే అని చెప్తున్నారు. అంత గొప్ప అవకాశం సాధన చేస్తే కొంతకాలానికి అలా అమ్మవారు దగ్గర తీసుకుంటారు ఏకమయ్యేట్టుగా. ఓం శ్రీ లలితాదేవి నమః. ఓం శ్రీ మాత్రే నమః.